నమస్తే హరిణి గారు. నమస్తే ఉషా గారు. డబ్బు విషయంలో మనం ఏదైతే పేమెంట్స్ చేస్తూ ఉంటామో చాలా మంది నెగిటివ్ ఫీలింగ్తోనే చేస్తూ ఉంటాం. మనకు అది శాలరీ రూపాన రానివ్వండి, మనం బిజినెస్ చేసిన దాంట్లో మిగిలిన మనీ కానివ్వండి, మనం ఏదైతే బిల్స్ పే చేయాలో, ఏదైతే మనం బయటికి పంపిస్తూ ఉంటామో మన దగ్గర ఉన్న సంపద అయిపోతుంది, మనం దాచుకున్న డబ్బులు పెట్టి కట్టేస్తున్నాము, అయ్యో మన దగ్గర అమౌంట్ లేదు అన్న ఫీలింగ్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అందులో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయో అసలు డబ్బుకు లెక్క అనేది లేదు. అంతా మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చూసుకుంటే మన అకౌంట్లో మనీ ఉండట్లేదు. సో ఈ ఆన్లైన్ ద్వారా అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? మీన్స్ అసలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు విషయంలో? డబ్బు చేతిలోనే ఉంటే మంచిది, మనీ రూపాన డబ్బుగా ఉంటేనే కూడబెట్టుకునే అవకాశం ఉంటుందని చాలామంది ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు? మీరు అన్నది కొంతవరకు నిజము, కొంతవరకు అవాస్తవం. మనీ అనేది ఏదైనా సరే మన థాట్ని బట్టే ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే ఆలోచన చేస్తామో అదే మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఏదైతే మన భావాలు అనేది ఒకళ్ళు ఉంటాయో ఆ ఫ్రీక్వెన్సీస్ని మన యూనివర్స్కి పంపిస్తున్నప్పుడు మనం ఏంటి, మనకి మనీ పడంగానే ఇప్పుడు ఇది వరకు ఏంటంటే మనీ డ్రా చేసుకొచ్చి మనం ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని ట్రాన్సాక్షన్ చేస్తాం. అప్పుడైనా మనం ఫీలింగ్ పంపించేటప్పుడు అయిపోతుంది అనే ఫీలింగ్లోనే మనం పంపిస్తున్నాం, కానీ ఏది ఒక మంచి ఫీలింగ్ తోటి అయితే మనం పంపించట్లేదు. మనకి పరిమితమైన ఆలోచనలు, పరిమితమైన అవకాశాలను మనం వినియోగించుకుని ఆ విధంగా థాట్ చేస్తున్నాం. ఎప్పుడైనా మనకి ఫస్ట్ మనీ వస్తుంది, శాలరీ వచ్చినప్పుడు పాసిబిలిటీ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి. 100% ఎవరైనా సరే ఈ టెక్నిక్ యూజ్ చేస్తే వాళ్ళు ఏంటంటే అంటే కొంతమంది మన మనీ చేత్తోనే ఇస్తేనే, మనీ మన దగ్గరికి వస్తేనే మనకి బాగా మనీ వస్తుందేమో, అట్రాక్ట్ అవుతుందేమో, కొంతమంది ఫీలింగ్ అంటున్నారు, స్పర్స్ అంటున్నారు. దానివల్లనే మనం మనీని చేతిలో తీసుకోకుండా అక్కడదక్కడే పంపించేస్తున్నాం, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అని చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు అది కొంతవరకు ఉంటుంది, కానీ అది ఇమీడియట్గా మన భావాన్ని బట్టే ఉంటుంది. మీరు శాలరీ పడంగానే మీ దగ్గరికి డబ్బులు రాగానే ఎవ్రీ మంత్ 1000, 500 మీకు ఎంత వీలైతే అంత డ్రా చేయండి. ఫస్ట్ డ్రా చేసి ఒక 1 డే కానీ 2 డేస్ కానీ వీలైతే ఒక 5 రోజులు మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకునే దానికి రోజు హోపోనోపో కానీ మనీతో మాట్లాడటము, మనీ మీకు చిన్నప్పటి నుంచి ఎలా హెల్ప్ చేస్తుంది, మన స్కూల్ ఫీజులకి ఎలా హెల్ప్ చేస్తుంది, మనకి ఏమేమి మంచి తీసుకొస్తుంది, మన పాజిటివ్నెస్ని ఏం తీసుకొస్తుంది, మనకి మంచి డ్రెస్సులు ఎలా ఇస్తుంది, మన రోజువారీ కూరగాయలు పళ్ళు ఇవన్నీ మనం ఎన్ని సేవలు మనీతోటి మనం పొందుతున్నామో ఆ ఫీలింగ్స్ అన్నీ మనీకి ఎక్స్ప్రెస్ చేయండి. ఎగ్జాంపుల్, మనం ఎవరైనా లవ్ చేసుకున్నప్పుడు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం కదా ఒకరికొకరు, అలా ఒకరి మీద ఉన్న అభిప్రాయాన్ని ఎలా పర్సన్కి చెప్తామో అలా మనీకి చెప్పండి. లేదు పాసిబిలిటీ కొంతమందికి అవ్వదు, తెచ్చుకోవడం అవ్వదు, ఇమీడియట్గా అక్కడికక్కడే ట్రాన్సాక్షన్ చేయించాలి. అది చేసేటప్పుడు కూడా మీరు ఏది పేమెంట్ చేస్తున్నా కూడా ఎప్పుడైనా సరే పేమెంట్ ఏదైనా సరే మన ఫీలింగ్ అండి. ఒకటి ఏమంటారు చేస్తా, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అంటాం జనరల్గా. ఆ నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అనేది మనమే చెప్తున్నాం. మనం ఏదైతే థాట్ యూనివర్స్లోకి పంపిస్తామో అదే థాట్ మనకు ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. మన మనసులో బలీయమైన కోరిక ఏదైతే ఉంది అనుకుంటే మనం పడుకున్నప్పుడు చేసినప్పుడు కానీ మన లోపల నుంచి ఆ వైబ్రేషన్స్ యూనివర్స్లోకి వెళ్ళి ఆ తరంగాలను ప్రేరేపించి మనం అనుకున్న డిజైర్ అనేది, బాగా అనుకున్నది ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. మన డబ్బులు బాగా ఎర్న్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏ స్టేట్లో ఉన్నాము, మనం ఎంతలో ఉన్నామో దృష్టిలో కూడా పెట్టుకుని మనం వెళ్ళినప్పుడు కూడా అయిపోతుంది అనే కంటే కూడా మనకి వస్తుంది అనే ఫీలింగ్ మన రోజు మన సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్తూ ఉంటే వేరే పలు రకాల మార్గాల ద్వారా మనకి అనేక రకాల మార్గాల్లో మనకి వస్తూ ఉంటాయి. ఆపర్చునిటీస్ని గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తించి యూనివర్స్ తోటి లింక్అప్ అయ్యి మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీరు ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెడితే రేపు 2000 ఇంకో దగ్గర నుంచి రావచ్చు, 2000 ఖర్చు పెడితే 4000 ఇంకో దగ్గర నుంచి రావచ్చు. అంటే మనకు అది గుర్తించలేము. జనరల్గా ఏమవుతుందంటే మన ఫీలింగ్ అనేది వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్లోనే ఉంటాం కాబట్టి దాన్ని మనం అట్రాక్ట్ చేయలేము అనమాట. అందుకని ఏదైనా సరే మన నరాన జీర్ణించుకోవాలి చేయాలంటే ఇది మల్టిప్లైన్ రిటర్న్ బ్యాక్ టు మీ. ఏది పే చేసినా కూడా మల్టిప్లైన్ రిటర్న్ బ్యాక్ టు మీ అనుకోవడం. ఒకవేళ మర్చిపోయారు, మనం పే చేయలేకపోయాము, కానీ ఇంటికి వచ్చిన తర్వాత రోజు మనం ఎంత లేదన్నా ఒక 3, 4, 5, 6, 10 వరకు మనం ఏదో ఒకటి ఫోన్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఫోన్లో కూడా యాడ్ నోట్ అని ఉంటుంది. మీకు ఇష్టమైతే అందులో మీకు అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒకటి ఇమీడియట్గా అపహాసం చేయటం కానీ, లేదంటే ఇంకోటి ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అయ్యి కానీ అలా మనం ఏంటంటే దాన్ని ఫాలో అవ్వలేము. అది కాకుండా మీకు ఏది కావాలి అన్న దాని మీదే ఫోకస్ చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని పక్కన పెట్టేసి మీరు మనసా వాచా కర్మను నమ్మి నేను పే చేసిన అమౌంట్ మల్టిప్లైన్ రిటర్న్ బ్యాక్ టు మనసులో అనుకోండి, లేదా యాడ్ నోట్లో పెట్టుకోండి. ఎలా అయినా చేసి ఆ పేమెంట్ ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేస్తే అన్నిసార్లు మీరు ఆ పే చేసింది కాకుండా 1000 రెట్లు మీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అది మీకు టెక్నిక్ తెలియాలి. అది మీరు కరెక్ట్గా మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు నమ్మాలి, ఆ మనీ మీ దగ్గరికి ఉంది అని మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఇంకో చిన్న సింపుల్ టెక్నిక్ ఉంది.
మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక లేదా పాకెట్ డైరీ మెయింటైన్ చేయండి. ఒక మీరు ఎంత పే చేస్తున్నారో జస్ట్ రఫ్గా మీరు 2000 3000 నోట్ చేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక మంచి బుక్ పెట్టుకోండి, ఇట్లా ఏదైనా ఎల్లో కలర్ బుక్ కానీ ఇట్లా ఏదైనా ఒక డైరీ పెట్టుకొని మీరు ఏ రోజు ట్రాన్సాక్షన్ పే చేస్తారు, ఆ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా థ్యాంక్ యూ యూనివర్స్, నేను పే చేసిన ఈ 1000 రూపాయలు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, నేను పే చేసిన ఈ 2000 రూపాయలు మల్టిప్లై అయ్యి 1000 రెట్టింపు అయ్యి అనేక మార్గాల ద్వారా నా బ్యాంక్ అకౌంట్ పలానా, మీ అకౌంట్ ఏముందో ఆ అకౌంట్ నెంబరు పలానా బ్యాంక్లో, పలానా ఆంధ్ర బ్యాంక్లో, పలానా నా అకౌంట్లో ఇంత అమౌంట్ నాకు రెట్టింపు 1000 మీరు ఇంటూ చేసుకోండి. క్యాలిక్యులేటర్లో టైం ఉంటే చేసుకోండి, లేదా ఈ 1000 రూపాయలు మీ ఫీలింగ్ ఎలా కావాలంటే అలా పెట్టుకుని మల్టిప్లై నా దగ్గరికి నా అకౌంట్లో పడినందుకు మీకు విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని మీరు ఆ బుక్లో కనుక ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసుకుని మీరు ప్రతిరోజు ఇది రాయటం అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే రాను 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 మీకు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీది పోతుంది అన్న ఫీలింగ్ కంటే కూడా మనకి వస్తుంది అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. ఎప్పుడు కూడా మనకి వస్తుంది 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 అంటే మీకు తెలియకుండానే మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎంతసేపు మన ఇంట్లో తిట్టుకున్నా కూడా నువ్వు పో అంటే ఏమంటాము, చిరాగ్గా వచ్చి పోతూనే ఉంటాం. కానీ ఇక్కడ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఏది చేసినా కూడా నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నావు అంటే చిన్నపిల్లలైనా మన ఇంట్లో వాళ్ళమైనా సరే ఇంకా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనులు చేస్తాం. మనల్ని అప్రిషియేట్ చేస్తే ఆటోమేటిక్గా తెలియకుండానే మనలో ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. అట్లా మీరు కూడా మనం ఈ టెక్నిక్ ఖచ్చితంగా ఏం చేయాలి, మీ దగ్గర మనీ వచ్చినప్పుడు ఆ మనీని శాలరీ కానీ ఏదైనా రాగానే ఇంట్లో వైఫ్ కానీ హస్బెండ్కి ఇస్తాను ఎవరికి వచ్చినా ఫస్ట్ మీ దగ్గర ఒక 5 days పెట్టుకోండి. అంటే రాగానే ఇమీడియట్గా ఇచ్చేయాలని ఇచ్చేయద్దు. అర్జెన్సీ ఉంటే పే చేయండి. ఒక 2 రోజులు మనం పే చేయడానికి బిల్లుకి మనకి టైం ఉంటుంది కదా, ఒక 2 days, ఒక 1 టైం కానీ, ఒక 45 times కానీ, ఒక 6 times కానీ మన దానికి హోపోనోపో చెప్పండి. హోపోనోపో చెప్పి మనకి అది మళ్ళీ మీ అకౌంట్లో వేసుకోండి, లేదా బ్యాంకుకి పంపించండి, ఎక్కడైనా పే చేసేటప్పుడు ఇవ్వండి. తర్వాత మీరు ఏదైతే పే చేస్తున్నారో ఆ పే చేసింది ఇలా మీరు ఒక పేపర్ మీద అంటే మీరు ఒక స్లిప్ రూపంలో రాసుకుని పాయింట్ వైజ్ రాసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పెట్టుకుని నా అకౌంట్లో జమ చేస్తుంది. ఒకవేళ హస్బెండ్ చాలా బిజీ ఉంటారు, వైఫ్ రాయొచ్చు, పిల్లలు రాయొచ్చు, అంటే మా అమ్మకి మా నాన్నకి మా అకౌంట్లో ఇంత డబ్బు రిటర్న్ వచ్చినందుకు థ్యాంక్ యూ అని రాయగా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనలో విల్లింగ్నెస్ అనేది పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది, కాన్ఫిడెంట్ పెరుగుతుంది, మనకు బిలీవ్ సిస్టమ్ పెరుగుతుంది. మనకి అప్పుడు ఏమవుతుంది, ఫోకస్ అనేది మనీ మీద ఉంటుంది. చూస్తూనే ఎక్కడెక్కడ అవకాశాలు వస్తున్నాయి, ఎట్లా మనీ వస్తుంది మనకి తెలియకుండానే దాన్ని అట్రాక్ట్ చేస్తాము. ఈ అద్భుతమైన టెక్నిక్ని నేను దాదాపు 3 to 4 years నుంచి నేను చేస్తున్నాను. నేను అద్భుతమైన రిజల్ట్ చూశాను. అందుకే దీని ద్వారా ఎంతోమంది ఈ బెనిఫిట్ పొందుతారని నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. చాలామంది ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉంటాం. అది ఒక మనీ విషయంలోనే కాదు, మన రిలేషన్స్ కానివ్వండి, మనకు అవకాశాలు కానివ్వండి, సోర్స్ కానివ్వండి, మనం ఏ విధంగా బిలీవ్ చేస్తున్నాం మన దానిపైన, ఫీలింగ్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మన దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ దాన్ని ఎలా నమ్మాలి, ఎలా అచీవ్ చేయాలన్నది ఒక లైవ్లో మీరు చేసి చూపించడం వల్ల చాలామందికి అది క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే హరిణి గారితో కనుక క్లాసెస్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. 28 days కంటిన్యూస్గా క్లాసెస్ తీసుకోవడానికి ఒక క్లాస్ అనేది నిర్వహిస్తున్నారు. సో క్లాస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.